అందరూ బాగున్నారా? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మన ఛానల్లో కాజు ప్రాన్స్ ఫ్రై తయారు చేయటం చూద్దాం. దానికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయ పేస్టు, ఎండు కొబ్బరి పౌడరు, 100 గ్రాముల జీడిపప్పులు, కరివేపాకు తీసుకున్నాం. వీటితో ఉడికించిన ప్రాన్స్ ఒక కేజీ బాగుంటాయి. వీటితో ప్రాన్స్ ఫ్రై తయారు చేస్తున్నాం అన్నమాట. ప్రాన్స్ కాజు ఫ్రై, జీడిపప్పు, రొయ్యల వేపుడు. స్టవ్ మీద కళాయి పెట్టి ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించాం. ఇవి చక్కగా వేగుతూ ఉన్నాయి నీట్గా. దీనిలో ఒక స్పూను పావు అల్లం చిన్నులపాయ పేస్ట్ యాడ్ చేసాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కేవలం నా టైంని వేస్ట్ చేయకుండా సేవ్ చేసుకోవటం కోసం. ఇంతవరకు తర్వాత పచ్చిమిర్చి వేసాను. తర్వాత కాజు వేస్తున్నాను. దీన్ని కూడా ఫ్రై చేయాలి. ముందు పిల్లల్ని చదవించడం, పిల్లల్ని పెంచి పెద్ద చేయటంలో టైం పాస్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఒంటరితనం తెలుస్తుంది. అందువల్ల నా టైం నేను సేవ్ చేసుకోవడానికి ఛానల్ స్టార్ట్ చేశాను అన్నమాట. కాలక్షేపం కోసం, టైం పాస్ కోసం అనుకోవచ్చు. ఒక మెమరబుల్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ నేను ఉన్నా లేకపోయినా. కొత్తిమీర కూడా యాడ్ చేసాం, కరివేపాకు, కొత్తిమీర. దాని తర్వాత కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాం. పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు, అలా అని లో ఫ్యామిలీ కూడా కాదు, మీడియం. అదే సగటుగా మనిషి బ్రతకగలిగినంత ఉందన్నమాట. దాంతోనే సేవింగ్స్ అన్నీ. ఇప్పుడు కొబ్బరి కూడా ఫ్రై అయ్యింది. దానిలో సాల్ట్ యాడ్ చేసాం. సాల్ట్ తర్వాత కారం, పసుపు యాడ్ చేస్తున్నాం. మధ్య తరగతి ఫ్యామిలీ అన్నమాట, లేదా బిలో మధ్య తరగతి అని కూడా అనొచ్చు. దీనిలో గరం మసాలా కూడా వేసాము, ఉడికించిన ప్రాన్స్ కూడా వేసాము. మొత్తాన్ని అన్నీ కలిసేలా కలపడమే. ఇవన్నీ కలిసాక ఫ్రై అలా ఉంటుంది. దాన్ని ఒక టోటల్గా ఫ్రై అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.